నమస్తే. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో సుమారు 300 మంది బంగ్లాదేశీయుల్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. నిజానికి గత కొద్ది రోజులుగా అక్కడ ఒక డ్రైవ్ జరుగుతోంది, ఒక భారీ ఆపరేషన్ జరుగుతోంది. అమిత్ షా గారు కొద్ది రోజుల కిందట పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఈ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కనిపెట్టాల్సినటువంటి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. దీంట్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ భారీ ఆపరేషన్లు జరుగుతున్నాయి, డ్రైవ్లు జరుగుతున్నాయి. సున్నితమైనటువంటి ప్రాంతాల్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత 3-4 రోజుల నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా సుమారుగా 300 మంది బంగ్లాదేశీయుల్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో సుమారుగా 131 మంది వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. మరొక సుమారుగా ఒక 170 మంది వరకు కూడా వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర కొన్ని ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, తప్పుడు ధృవీకరణ పత్రాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి పోలీసులకు ఇప్పటికే అనుమానం వచ్చింది. వీళ్ళు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద 300 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఈ గుజరాత్ అహ్మదాబాద్లో ఆ స్థానిక పరిసర ప్రాంతాల్లో సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళని పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ డ్రైవ్ కొనసాగుతోంది. అహ్మదాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు, గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే ఈ ఇన్ఫిల్ట్రేటర్స్, ఈ చొరబాటుదారుల సమస్య ఉందో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ డ్రైవ్ నడుస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా నడుస్తుంది. ప్రస్తుతం మనం గుజరాత్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. జనరల్గా ఇలాంటి డ్రైవ్స్ మనం ఎక్కువగా మాట్లాడుకునేటప్పుడు వెస్ట్ బెంగాల్ గురించి చెప్పుకుంటాం, అస్సాం రాష్ట్రం గురించి చెప్పుకుంటాం, అక్కడ హిమంత బిశ్వశర్మ ఉన్నారు. యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పుకుంటాం, ఢిల్లీ గురించి చెప్పుకుంటాం, మహారాష్ట్ర గురించి చెప్పుకుంటాం. ఈ మధ్యకాలంలో మనం గుజరాత్లో నిజానికి గుజరాత్లో కొంచెం తక్కువగానే ఉన్నారని చెప్పాలి మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు. బట్ అక్కడక్కడ ఉన్నారు. సో వాళ్ళని ఏరివేసేటువంటి ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. సో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం విచారిస్తున్నారంటే వీళ్ళంతా కూడా ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది. కొంతమంది మయన్మార్ నుంచి వచ్చారు, చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. ఎలా వచ్చారు, ఎవరు వీళ్ళు ఇక్కడికి రావడానికి సహకరించారు, నెంబర్ 2 తర్వాత ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏం పని చేస్తున్నారు, ఈ 4 అంశాల మీద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎలా వచ్చారంటే కనుక ప్రాథమిక దర్యాప్తులో తేలినటువంటి విషయం ఏంటంటే కొంతమంది దళారులు ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే దళారులు ఉంటారో ఒక 10,000 నుంచి 20,000 25,000 ఖర్చు పెట్టేస్తే అవసరాన్ని బట్టి డిమాండ్ బట్టి అక్కడి నుంచి బోర్డర్ సేఫ్గా దాటించేసి ఇక్కడ పడేస్తారు, బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. సో ఆ ప్రాసెస్ గురించి మనం గతంలో మాట్లాడుకుంటున్నాం. ఇదేదో పశ్చిమ బెంగాల్లో కొత్తగా జరిగినటువంటిది కాదు. గత కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ ఇంకా చాలా వేగంగా జరిగింది. ఒక వ్యవస్థీకృతంగా సిస్టమేటిక్గా అక్రమ మార్గంలో తన యొక్క ఓటు బ్యాంకుని బిల్డ్ చేసుకున్నారు మమతా బెనర్జీ. గత ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఈ SIR ప్రాసెస్లో 91 లక్షల మందిని ఏరిపారేయడంతో తన యొక్క ఓటు బ్యాంకుకు పెద్ద గండిపడింది, పెద్ద దెబ్బ తగిలింది. ఆ యొక్క రిజల్ట్ కూడా మనం చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అదొక కీలకమైనటువంటి ఫ్యాక్టర్. మనం వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో మనం చూసాం. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు గుజరాత్, వీళ్ళకి చాలామంది దళారులు ఇలాగే లంచాలు తీసుకొని కమిషన్లు తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి బోర్డర్ దాటించి తీసుకొస్తున్నారు. దళారులతో పాటు చాలామంది ఈ అంతర్రాష్ట్ర ముఠాలు కూడా పనిచేస్తున్నాయి వీళ్ళని తీసుకురావడానికి. ఇది అందుకనే సిస్టమేటిక్గా అని చెప్తున్నాడు. ఏదో కేవలం బ్రతుకు తెరువు కోసం చేస్తున్నారని అనుకోవడానికి లేదు. ఒక సిస్టమేటిక్గా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడము, వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించడము, ముందు ఆధార్ కార్డు ఇప్పించడము, ఆ తర్వాత కొద్ది నెలల తర్వాతనో 1-2 సంవత్సరాల తర్వాతనో ఓటర్ కార్డులు ఇప్పించడము, ఇలా నెమ్మదిగా వాళ్ళని భారతీయ పౌరుని చేసేటువంటి క్రమం ప్రాసెస్ ఇల్లీగల్గా జరుగుతోంది. ఇందులో దళారులు ఉన్నారు, అంతర్రాష్ట్ర ముఠాలు కూడా దీని వెనక పనిచేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు పోలీసులు చెబుతున్నది ఏంటంటే వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు. చాలామంది కాంట్రాక్టర్స్ దగ్గర పనిచేస్తున్నారు, అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు, కన్స్ట్రక్షన్ వర్కర్స్గా పనిచేస్తున్నారు, హోటల్స్లో పనిచేస్తున్నారు, ఇలాగా వేరు వృత్తుల్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇదొక్కటే చేస్తున్నారా అంటే కాదు, దీనికి మించి ఇంకా ఏదో జరుగుతోంది. ఒకటి, డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా వేగంగా జరుగుతున్నాయి వీళ్ళ వల్ల. ఎందుకంటే వీళ్ళ సంఖ్య వేలల్లో లేదు, లక్షల్లో లేదు, కోట్లలో ఉంది. ఒక్క రాష్ట్రంలో కాదు, మొత్తం దేశవ్యాప్తంగా మనం కలిపి చూసుకుంటే కోట్లలో ఉంటుంది.
దానికి ఒక కొంతమంది 5 కోట్లు అంటారు, కొంతమంది 10 కోట్లు అంటారు. దాని దగ్గర ప్రభుత్వం దగ్గర కూడా స్పష్టమైనటువంటి లెక్కలు ఏ రోజు కూడా బాహాటంగా చెప్పలేదు. చెప్తే ఒక విధమైనటువంటి సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెంటనే క్వశ్చన్స్ వస్తాయి. ఇంతమంది చొరబాటుదారులు దేశంలో ఉంటే మీరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి వీళ్ళందరూ రావడం ఇల్లీగల్గా వచ్చారు, చట్టవిరుద్ధంగా వచ్చారు. కాబట్టి అదే ప్రాసెస్లో వాళ్ళని ఇప్పుడు వెనక్కి పంపేటువంటి ప్రక్రియ కూడా జరుగుతోంది. పుష్ బ్యాక్ ఆపరేషన్ చాలా వేగంగా పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా అది చేయడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి భారీ ఆపరేషన్ అన్ని రాష్ట్రాల్లో చేయాల్సిందనేటువంటి డిమాండ్లు వినబడుతూ ఉన్నాయి. సో నష్టం ఏంటి? అగైన్ సేమ్ క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతున్నాను. చాలామంది వీళ్ళ వలన నష్టం ఏంటి? సరే, వాళ్ళ దేశంలో సరైనటువంటి ఉపాధి లేక ఇక్కడికేదో బ్రతుకు తెరువు కోసం వస్తున్నారు అనుకుంటే మానవతా సహాయం చేయొచ్చు కదా, మానవతా దృక్పథంతో చూసి చూడనట్టు వదిలేయచ్చు కదని చాలామంది అంటారు. ఎస్, వదిలేయచ్చు. ఎప్పుడు 10,000 మందో 50,000 మందో 1,00,000 మందో ఉంటే దేశవ్యాప్తంగా సరే వదిలేయచ్చు. కానీ ఇది ఎంత పెద్ద థ్రెట్ అవుతుందంటే చాప కింద నీరులాగా వీళ్ళందరూ కూడా విస్తరిస్తూ ఉన్నారు. 3-4 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ వల్ల. ఒకటి, పోలీసులు చెబుతుంది నేషనల్ సెక్యూరిటీకి చాలా పెద్ద థ్రెట్, ఇది జాతీయ భద్రతకు చాలా పెద్ద ప్రమాదంగా మారుతూ ఉన్నారు. అదేలాగా కూడా చెప్తా. రెండో విషయము, డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ మాట నేను చెప్తున్నటువంటిది కాదు. హైకోర్టులే వివిధ రాష్ట్రాలు, అస్సాంలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, కేరళలో కానీ, ఇలా వేరువేరు రాష్ట్రాల్లో హైకోర్టులే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చాలా వేగంగా ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే జనాభా నిష్పత్తి, లోకల్స్ నాన్ లోకల్స్ అయిపోతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. వాళ్ళు ఎన్నికల ఫలితాలను కూడా తారుమారు చేయగల పరిస్థితిలో ఈ రోజున వాళ్ళు నిల్చున్నారు. ఎక్కడో భారతీయ పౌరులు కానటువంటి వాళ్ళు బ్రతకడానికి వచ్చి ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్కి కారణమవుతున్నారు. సో ఇది చాలా పెద్ద ప్రమాదం. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇది స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఈరోజు రేపట్లో ఏం ప్రమాదం కాకపోవచ్చు, కానీ కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది. హైకోర్టులు కూడా తప్పుపట్టాయి, విమర్శించాయి, హెచ్చరించాయి. ఓకే, ఇక నెంబర్ 3, క్రైమ్ రేట్ కూడా చాలా పెరుగుతోంది ఇలాంటి వాళ్ళ వల్ల. అందరూ పనులు చేసుకుంటున్నారంటే కాదు. కొంతమంది దొంగలుగా మారుతున్నారు, కొంతమంది బెగ్గర్స్గా మారుతున్నారు, కొంతమంది దాడులు, మహిళలపై దాడులు చేయడము, మానభంగాలు చేయడము, మర్డర్లు చేయడం, ఇది ఒక రకమైనటువంటి క్రైమ్ రేట్ కూడా సొసైటీలో పెరుగుతూ ఉంది. ఇది అక్కడ అహ్మదాబాద్ పోలీసులు కూడా ఇదే చెప్తున్నారు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు టెర్రర్ మాడ్యూల్స్తో సంబంధాలని కలిగి ఉంటూ ఉన్నారు. కొంతమంది స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడో 15-20 సంవత్సరాల కిందట ఇక్కడ వచ్చేసి ఉంటారు. చాలా ప్లాన్డ్గా పంపించిన వాళ్ళు కూడా అయి ఉంటారు. ఎవరికీ అనుమానం రాదు. ఏదో చిన్న ఒక పానీపూరి బండినో లేకపోతే బిర్యానీ సెంటర్ నడుపుకుంటూ ఉంటారు. కానీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు టెర్రర్ మాడ్యూల్స్తో కనెక్ట్ అవుతారు. ఇక్కడి నుంచి సమాచారాన్ని అక్కడికి చేరవేస్తూ ఉంటారు. ఇలాంటి ఉదంతాలు మనం చాలా సందర్భాల్లో టెర్రర్ మాడ్యూల్స్ బయటపడినప్పుడు పోలీసులు వెలికి తీసినప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అరే, నిన్న మొన్నటి వరకు ఇక్కడే ఉండేవాడు కదా, వీడికి ఇంత హిస్టరీ ఉందా, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి ఆశ్చర్యపోవడం అక్కడ స్థానికుల వంతు అవుతుంది. సో ఇలాంటి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. అయితే అందరూ తప్పు చేస్తున్నారంటే అందరూ చేయకపోవచ్చు, బట్ మెజారిటీ కేసెస్లో ఇది జరుగుతోంది. కొంతమంది కేసెస్లో ఇది జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కూడా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ కూడా ఇక్కడి నుంచి సమాచారాన్ని వాళ్ళకి చేరవేయడము, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడము, వాళ్ళకి అనేక విధాలుగా తోడ్పడినటువంటి పరిస్థితి కూడా కనపడింది. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే ఇక్కడ వాళ్ళే ఉంటారు, స్థానికులుగానే ఉంటారు, కానీ ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అక్కడికి చేరవేస్తూ ఉంటారు. సో ఇలాంటి జాతీయ భద్రతకు పెను ప్రమాదంగా మారుతున్నారు ఈ చొరబాటుదారులు. కాబట్టి వీళ్ళని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దేశంలో నుంచి తరిమేయకపోతే, శరణార్థులు ఓకే, శరణార్థులు వేరు, చొరబాటుదారులు వేరు, రెండింటికి లైన్ ఉంది. శరణార్థుల సంఖ్య, వాళ్ళ డేటా తక్కువ ఉంటుంది, ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది. కానీ ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ డేటా మాత్రం ప్రభుత్వం దగ్గర ఉండదు. కాబట్టి వీళ్ళని కలుపు మొక్కలాగా తీసి పారేయాల్సిందే, దేశం నుంచి తరిమేయాల్సిందే ఒక డిప్లొమాటిక్గా. వీళ్ళని ఏరిపారేయడానికే వెస్ట్ బెంగాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి 3D ఫార్ములా అక్కడ అనుసరిస్తూ ఉన్నారు. అంటే డిటెక్ట్, అలాగే డిలీట్ అండ్ డిపోర్ట్, ఈ 3D ఫార్ములా ముందు గుర్తిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమైనా తప్పుడు ధృవీకరణ పత్రాలు అంటే ఓటర్ కార్డులు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ అలాంటివి ఏమైనా ఇప్పటికే సంపాదించుంటే కనుక వాటిని కూడా ఆ రికార్డ్స్ నుంచి తీసేస్తున్నారు. ఆ నెక్స్ట్ లాస్ట్ ప్రాసెస్ డిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ దేశానికి పుష్ బ్యాక్ ఆపరేషన్ ద్వారా.
సో ఇది చాలా పెద్ద ప్రమాదం, ఇది దేశానికి ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. ప్రమాదపు టంచుల్లో ఈ రోజున భారతదేశం ఉంది ఈ చొరబాటుదారుల వల్ల, ఇన్ఫిల్ట్రేటర్స్ వల్ల. కాబట్టి ఈ ప్రాసెస్, ఈ భారీ ఆపరేషన్లు, ఈ స్పెషల్ డ్రైవ్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ విషయంలో అమెరికా చాలా అగ్రెసివ్గా వెళ్తోంది, చాలా అగ్రెసివ్ స్టాండ్ తీసుకుంది. ఇక్కడ మా అమెరికా సిటిజన్స్ కానటువంటి వాళ్ళు ఊరికినే ఇక్కడ ఏదో పని పాట లేకుండా తిరిగితే ఊరుకునేది లేదు. చాలా అగ్రెసివ్ స్టాండ్ తీసుకుంది. కొన్ని రోజుల నుంచి చాలా కఠినమైనటువంటి చట్టాలను కూడా అమలు చేస్తుంది. కొంతమంది దేశస్తులు అయితే చేతులకు సంఖ్యలు వేసి మరీ పంపిస్తోంది. అంత స్ట్రిక్ట్గా అమెరికా తీసుకుంటుంది. అంత స్ట్రిక్ట్గా చేతులకు సంఖ్యలు వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదనేది పక్కన పెట్టేస్తే, మన దేశం నుంచి అయితే తరిమేయాల్సినటువంటి అవసరం. ఈ విషయంలో అమెరికాను మనం కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవాలేమో, ఆదర్శంగా తీసుకోవాలేమో అనిపిస్తోంది. కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో కొంతమంది వాదన చాలా విచిత్రంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉంది. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ పార్టీ కానివ్వండి, సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, ఇలా కొన్ని పార్టీలు, ఎందుకంటే ఆ పార్టీలే కదా ఇప్పుడు వీళ్ళని ఓటు బ్యాంకుగా తయారు చేసుకున్నది ఆ పార్టీలే. వీళ్ళని తరిమేస్తూ ఉంటే ఎందుకు ఎక్కువ కోపం, ఎక్కువ ఆక్రోషం, ఎక్కువ అసంతృప్తి ఎవరికి కలుగుతుందంటే ఆ పార్టీలకే కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకు చేజారిపోతుంది. రేపు ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతారు. సో అందుకని వాళ్ళ మీద తెచ్చి పెట్టుకున్నటువంటి జాలి చూపిస్తున్నారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఒక వర్గం ఓటర్లనే టార్గెట్ చేస్తున్నారు, ముస్లింలనే టార్గెట్ చేస్తున్నారు. ముస్లింలా క్రిస్టియన్స్ అనేది సమస్య కాదు, హిందువులు అనేది సమస్య కాదు, వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కానే కాదు. ఇక నువ్వు క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. ఏ విధంగా జాలి చూపిస్తారు, ఏ విధంగా వాళ్ళ మీద దయ చూపిస్తారు? లీగల్గా యాక్సెప్టబుల్ కాదు. పోనీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ గ్రామాల్లో పెట్టుకుంటారా? ఏ పార్టీలు అయితే క్వశ్చన్ చేస్తున్నాయో, అది కాంగ్రెస్ అయినా, ఎస్పీ అయినా, లేకపోతే ఇంకోటి అయినా, టీఎంసీ అయినా కూడా, వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఇళ్లలో ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇళ్లలో తీసుకెళ్ళి వీళ్ళందరినీ పెట్టి షెల్టర్ ఇస్తారా, ఫుడ్ ఇస్తారా, ఆశ్రయం ఇస్తారా? నో, ఆ పని చేయలేవు. కానీ ఊరికే ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళ మీద దొంగ ప్రేమని, కపట ప్రేమని చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది నిజంగా దౌర్భాగ్యం. ఏదైనా కూడా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఈ రోజున అహ్మదాబాద్లో ఏదైతే స్పెషల్ డ్రైవ్ జరిగిందో, దేశవ్యాప్తంగా ఈవెన్ మన హైదరాబాద్లో కూడా చాలామంది ఇలాంటి రోహింగ్యాలు ఉన్నారు, ఇలాంటి చొరబాటుదారులు ఉన్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేయాల్సిందే, ఆపరేషన్లు కండక్ట్ చేయాల్సిందే, మొత్తం డిటెక్ట్ చేసి, ఫైండ్ అవుట్ చేసి బయటికి పంపించాల్సిందే. మరి మీరేమంటారు? తప్పకుండా ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.